అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు ఇంపార్టెంట్ అంగన్వాడీ అప్డేట్స్ అందించడానికి అవకాశం ఉంటుంది. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ వీడియోలో అసలు అంగన్వాడీల సమస్యలు ఏంటివి, ఆ సమస్యల పరిష్కారానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాల మీద డిస్కస్ చేద్దాం. తప్పకుండా చివరి దాకా వినండి, వీడియో లైక్ చేయండి. అంగన్వాడీల నిరసన డిమాండ్లు ఏంటంటే ఏమిటంటే చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో అంగన్వాడీల డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే వారు అతి తక్కువ వేతనాలకి గౌరవ వేతనం పేరుతో మోసం చేయబడుతున్నారు. టీచర్లు, ఆయాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థని గాలి కొదిలేసిన చందాన వ్యవహరిస్తున్నాయి. బడ్జెట్లో కేటాయింపులు జరపడం లేదు. అరకొర సౌకర్యాలతో అతి తక్కువ మెస్ బిల్లులు ఇస్తూ తర్వాత చాలని జీతాలతో పనిచేస్తున్నారు. డ్యూటీలు మాత్రం భారీ ఎత్తున వేస్తున్నారు. ఆ డ్యూటీలు చేయలేక అంగన్వాడీ టీచర్లు అనారోగ్యాన పాలవుతున్నటువంటి విషయం అందరూ తెలిసిందే. ఇక్కడ చూస్తే ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. మినీ అంగన్వాడీలను మెయిన్ చేస్తున్నామన్నారు, ఆయాలు ఇస్తామన్నారు. ఇంతవరకు అలాంటి దాని మీద జీవోలు అయితే లేవు, పేపర్ల ప్రకటనలు అయితే చూస్తున్నాం. వీటి మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఇంకా 2013 ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ కూడా దాదాపు 11 సంవత్సరాలైనా ఇంతవరకు పూర్తి కాలేదు. మరి 2013లో సెలెక్ట్ అయినటువంటి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్లు మరి ఏం చేస్తున్నారు? వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారా? ప్రభుత్వానికి వినతి పత్రాలు సక్రమంగా సరైన మార్గంలో ఇస్తున్నారా లేదా? అసలు వారికి ఉద్యోగాలు వద్దా? అసలు ఈ ఖచ్చితంగా 2013లో మెరిట్ లిస్ట్లో ఉని జాబ్ కోసం సెలెక్ట్ అయిన అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్లు అందరూ కూడా 2013 వారందరూ కూడా ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుంది. అదేవిధంగా 2022కు సంబంధించి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్లో నింపకుండా 124 పోస్టులను హోల్డ్లో ఉంచారు. మరి ఈ 124 మంది ఏం చేస్తున్నట్లు? ఖచ్చితంగా మరి కోర్టు ద్వారానే పోవాలి, లేకుంటే పోరాటాల ద్వారా సాధించుకోవాలి, లేకుంటే ముఖ్యమంత్రి దృష్టికైనా తీసుకెళ్ళాలి. మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశం మీద కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఖచ్చితంగా 2013 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులు, 2022కు సంబంధించి సెలెక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులు ఇద్దరు కలిసి మరి న్యాయ పోరాటం చేయాలి, లేకుంటే రాజకీయ పోరాటమైనా చేయాలి, లేకుంటే సానుకూలంగా చర్చల ద్వారా మరి పరిష్కరించుకోవాలి. కానీ ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ పోతే మీ సర్వీస్ మొత్తం లాస్ అవుతుంది. ఆల్రెడీ 2013 వాళ్ళు 11 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నారు. వారితో ఎక్కిన వాళ్ళు 2022 వాళ్ళు ఇప్పటికే 2 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఏజ్ బార్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మీరు 2013 వాళ్ళు, 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ వాళ్ళు మీ ప్రయత్నాలను అయితే ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. వీటి పరిష్కార మార్గాలు కూడా నేను సూచిస్తాను, దీన్ని ఫాలో కాండి. ఇక విషయంలోకి వెళ్తే అంగన్వాడీ సమస్యలను గాలి కొదిలేసినటువంటి ప్రభుత్వం అన్నట్టే ఉంది. అంగన్వాడీ సమస్యలను పట్టించుకొని ఈ కూటమి ప్రభుత్వం వస్తే తమ సమస్యలు తీరుతాయని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ గెలిపించుకున్నారు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు దాటింది ఏపీలో. అయినా ఎన్నో రిప్రజెంటేషన్లు అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇచ్చుకుంటూ కలవడం జరిగింది. అయినా కానీ ఏం లాభం లేకపోయింది. 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ 124 పెండింగ్ పోస్టుల గురించి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ప్రజా దర్బార్లో నెల రోజుల క్రితం కూడా సమస్యను రిప్రజెంటేషన్ కలిశారు. మరి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. గవర్నమెంట్ చేయాల్సిన పని అది. మరి స్టే తీసివేస్తే 124 పోస్టుల జీవితాల్లో వెలుగు నింపినట్టు అవుతుంది. అదేవిధంగా 2013 స్టే కూడా తీసేస్తే వారికి కూడా పోస్టులు దక్కే అవకాశం ఉంది. మరి కాబట్టి అంగన్వాడీ డిమాండ్ సమస్యలైన శాలరీ, పెన్షన్, గ్రాట్యుటీ, మినీ అంగన్వాడీ మెయిన్గా మార్చడం, మరి ఇవన్నీ కూడా చేయాలి. ఇక చాలా డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ మరి అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట మంగళవారం మంచంగి పుట్టు ప్రాంతంలో ధర్నా అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు హామీలను విస్మరించారని ఆరోపించారు. హామీలను అమలు చేయని పక్షంలో సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ అంగన్వాడీ కార్యకర్తలు, యూనియన్ నాయకులు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి ఒక మంచి మార్గం దొరికింది మనకు. ఖచ్చితంగా ఈ టీడీపీ గ్రీవెన్స్లో కేంద్ర మంత్రులు 17న పెమ్మసాని, 24న రామ్మోహన్ నాయుడు అంటూ ఇక్కడ న్యూస్ కూడా రావడం జరిగింది. మన ఐసిడిఎస్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా ఒకరోజు ఇక్కడ గ్రీవెన్స్లో ఉంటున్నారు. కాబట్టి మన అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ యూనియన్లు కానీ, 2013 గ్రేడ్ 2 సూపర్వైజర్ రాసిన అంగన్వాడీ టీచర్లు కానీ, 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ రాసి
జాబులు రాకుండా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ అందరూ కూడా ఈ గ్రీవెన్స్ సెల్లో పాల్గొనొచ్చు. తమ సమస్యల పరిష్కారానికి మార్గాన్ని వెతుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ నెల 31 వరకు గ్రీవెన్స్లో పాల్గొనే వారి జాబితా కూడా విడుదల చేశారు. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించేందుకు మంత్రులతో పాటు సీనియర్ నేతల జాబితాను కూడా టీడీపీ కార్యాలయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ నెల 17న చంద్రబాబు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయం తెలిపింది. మరి ఈ నెల 24వ తేదీన మాత్రం శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు తమ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ రోజు 2013 అభ్యర్థులు, 2022కు సంబంధించిన అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ అంగన్వాడీ యూనియన్లు కూడా అంగన్వాడీ సమస్యల మీద చంద్రబాబు నాయుడు గారు కలిసి మెమోరాండం ఇస్తే బాగుంటుంది. ఇక చూడండి, ఇక్కడ చూస్తే ఏ తేదీన ఏ మంత్రులు ఉంటున్నారనేది ఇక్కడ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఆగస్టు 20వ తేదీన గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు కోట్ల సూర్యప్రకాష్ ఈ పార్టీ నేతలు వీళ్ళిద్దరూ మన ఫిర్యాదులు తీసుకోవడానికి అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ఈరోజు ఆగస్టు 20వ తేదీన 164 మంది 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ మెరిట్ లిస్ట్ అభ్యర్థులు, అదేవిధంగా 2013 గ్రేడ్ 2 సూపర్వైజర్ సెలెక్టెడ్ అభ్యర్థులు, అదేవిధంగా వివిధ అంగన్వాడీ సమస్యలు ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఆగస్టు 20వ తేదీన గుమ్మడి సంధ్యారాణి గారికి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి మీ యొక్క సమస్యల గురించి వినతి పత్రాలు ఇస్తే కొంచెం వరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమస్యల పరిష్కారానికి వారధి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ అంటూ ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఇక్కడ సమస్యల ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక వెబ్సైట్ని అయితే తయారు చేస్తున్నారట. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, తమ యొక్క సమస్య యూనియన్లు కానీ అంగన్వాడీ సమస్యల మీద ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి అంటే జీతాల పెంపుకు సంబంధించి కానీ, పెన్షన్, గ్రాట్యుటీ, మినీలను మెయిన్గా చేయడం కానీ, ఆయాలకు ప్రమోషన్లు కానీ, ఖాళీ అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడం కానీ, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ విషయంగా ప్రతి అంశం మీద కూడా ఇక్కడ మీ యొక్క సమస్యలను వివరిస్తూ ఇక్కడ ఈ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి వారధి ప్రోగ్రామ్కి మీరు ఇక్కడ మెమోరాండం ఇచ్చి మీ సమస్యలను తెలియజేసుకుంటే కొంతవరకు కూడా మరి అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిష్కారానికి ప్రాధాన్యత విషయంలో ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామని చెప్పారు. ఇక్కడ చూస్తే ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం, ఫిర్యాదుల స్వీకరణకే వారధి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అంటూ ఇక్కడ వారధి ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఇక్కడ మీ సమస్యలను ఇక్కడ వారధిలో కూడా మెమోరాండం రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఇవ్వండి ఈరోజు ముఖ్యమైన అంగన్వాడీ అప్డేట్స్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.